హాయ్ చిల్డ్రన్, ఇప్పుడు లైన్స్ అండ్ యాంగిల్స్ క్లాస్ 7th యొక్క కొన్ని కీవర్డ్స్ నేర్చుకుందాం. కీవర్డ్స్ ఏంటంటే దీంట్లో లైన్స్ అండ్ యాంగిల్స్లో ఫస్ట్ వన్ పాయింట్, POINT పాయింట్. చూసారు కదా ఇమేజ్ ఎలా ఉందో, దట్ ఈస్ పాయింట్, POINT పాయింట్. నెక్స్ట్ వన్ లైన్ సెగ్మెంట్, LINESEGMENT లైన్ సెగ్మెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి లైన్ ఆర్ స్ట్రైట్ లైన్, LINE లైన్ ఆర్ STRAIGHTLINE స్ట్రైట్ లైన్ ఆర్ స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. రే, RAY రే. ఫిఫ్త్ వన్ కర్వ్, CURVE కర్వ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ యాంగిల్, ANGLE యాంగిల్. ఆ రెండు రేస్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని మనం యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ యాంగిల్ టైప్స్, ANGLE యాంగిల్ అండ్ TYPS టైప్స్. ఫస్ట్ వన్ జీరో యాంగిల్, ZEROANGLE జీరో యాంగిల్, 0 degrees. ఓకే. ఎక్యూట్ యాంగిల్, ACUTE ఎక్యూట్, ANGLE యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ 0 and 90 మధ్యలో ఉంటుంది. 1 degree, 2 degrees, so on 89 degrees ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ వన్ రైట్ యాంగిల్, RIGHT రైట్, ANGLE యాంగిల్ రైట్ యాంగిల్ 90 ఎగ్జాక్ట్లీ 90 degreesని మనం రైట్ యాంగిల్ అంటారు. RIGHT ANGLE రైట్ యాంగిల్ 90 degrees. నెక్స్ట్ వన్ అబ్ట్యూజ్ యాంగిల్, OBTUSE అబ్ట్యూజ్ యాంగిల్ 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ, 91, 92, 93, so on 179 degrees అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే. నెక్స్ట్ వన్ స్ట్రైట్ యాంగిల్, STRAIGHTANGLE స్ట్రైట్ యాంగిల్, STRAIGHTANGLE స్ట్రైట్ యాంగిల్ 180 degrees. రిఫ్లెక్స్ యాంగిల్, REFLEX రిఫ్లెక్స్ యాంగిల్, ANGLE యాంగిల్ గ్రేటర్ దెన్ 180, లెస్ దెన్ 360. 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ, 181 degrees, 180 degrees, so on 360 degrees. నెక్స్ట్ వన్ కంప్లీట్ యాంగిల్, COMPLETE కంప్లీట్, ANGLE యాంగిల్ కంప్లీట్ యాంగిల్ 360 degrees ఫుల్ రొటేషన్ అయినట్లు. కంప్లీట్ యాంగిల్, COMPLETE కంప్లీట్, ANGLE యాంగిల్ కంప్లీట్ యాంగిల్ 360 degrees. ఇప్పుడు పేర్ ఆఫ్ లైన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యారలల్ లైన్స్, PARALLEL ప్యారలల్, LINES ప్యారలల్ లైన్స్. చూడండి ప్యారలల్ లైన్స్ ఎలా ఉన్నాయంటే వాటికి ఇంటర్సెక్ట్ పాయింట్ ఉండదు, అవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు. నెక్స్ట్ వన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, INTERSECTING ఇంటర్సెక్టింగ్ లైన్స్, LINES లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే వన్ కామన్ పాయింట్ ఉంటుంది, ఇంటూ షేప్లో ఉంటాయి, వీటిలో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. నెక్స్ట్ వన్ పెర్పెండిక్యులర్ లైన్స్, PARPENDICULAR పెర్పెండిక్యులర్ లైన్స్, LINES లైన్స్. ఇంటర్సెక్టింగ్ పాయింట్లో వన్ సిచ్యువేషను పెర్పెండిక్యులర్ లైన్స్, వాటి మధ్య యాంగిల్ 90 degrees అనమాట. నెక్స్ట్ వన్ కో ఇన్సిడెంట్ లైన్స్ ఆర్ డిపెండెంట్ లైన్స్, COINCIDENT కో ఇన్సిడెంట్ లైన్స్, LINES లైన్స్. డిపెండెంట్ లైన్స్ ఒక లైన్ పైన ఇంకో లైన్ కోయిన్సైడ్ అయితే వాటిని కో ఇన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్ అని అంటారు. వీళ్ళకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ కామన్గా ఉంటాయి. ఇప్పుడు పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, 2 యాంగిల్స్ సమ్ము 90 అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. సెకండ్ వన్ పేర్ ఆఫ్ యాంగిల్స్లో సెకండ్ వన్ సప్లిమెంటరీ యాంగిల్స్, 2 యాంగిల్స్ సమ్ము 180 degrees అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. స్పెల్లింగ్ SUPPLEMANTARY సప్లిమెంటరీ. నెక్స్ట్ వన్ లీనియర్ పేర్, LINEARPAIR లీనియర్ పేర్ అంటే సప్లిమెంటరీ అవుతూ అడ్జసెంట్ యాంగిల్స్ అయ్యే వాటిని లీనియర్ పేర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే స్ట్రైట్ యాంగిల్ 2 పార్ట్స్గా మారితే దాన్ని లీనియర్ పేర్ అని మనం చెప్పచ్చు. LINEARPAIR లీనియర్ పేర్. నెక్స్ట్ వన్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఆ కామన్ పాయింట్కి ఆపోజిట్గా ఏర్పడే యాంగిల్స్ని వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఇవి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ANC, BND ఆర్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, దే ఆర్ ఈక్వల్.
స్పెల్లింగ్ చూస్తే VERTICALLY OPPOSATE ఆపోజిట్ ANGLES యాంగిల్స్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ట్రాన్స్వర్సల్ TRANSVERSAL ట్రాన్స్వర్సల్ లైన్ అంటే అర్థం ఏంటంటే 2 or more లైన్స్ని వేరు పాయింట్ల వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే అంటే డిస్టెన్స్ పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటారు. ఇక్కడ P అనేది ట్రాన్స్వర్సల్ లైన్. నెక్స్ట్ వన్ ట్రాన్స్వర్సల్ అండ్ ప్యారలల్ లైన్స్. ట్రాన్స్వర్సల్ ప్యారలల్ లైన్స్ ఉండేటప్పుడు ఇక్కడ 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి 3, 4, 5, 6 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్, 1, 2, 7, 8 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ 8ని కూడా మనం ఒక 5 టైప్స్ ఆఫ్ పేర్స్గా మనం చేయొచ్చు. ఫస్ట్ వన్ కరస్పాండింగ్ యాంగిల్ సార్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ చూడండి 1, 5, 4, 8, 2, 6, 3, 7. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్వర్స్కి వన్ సైడ్ ఉంటూ ఒకటి ఇంటీరియర్ అవ్వాలి, ఒకటి ఎక్స్టీరియర్ అవ్వాలి. వీటిలో మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. ఇది యాక్సిమ్ కింద ఇవి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్స్లో ట్రాన్స్వర్సల్కి వన్ సైడ్ ఒకటి అదర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి 4, 6, 3, 5 దీస్ ఆర్ ఆల్సో ఈక్వల్. వీటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది కూడా సేమ్ కాన్సెప్టే. ఎక్స్టీరియర్ యాంగిల్స్లో ఆల్టర్నేట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి 1కి 7, 2కి 8 దీస్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ కాన్సెప్ట్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి వన్ సైడ్ ఉండేటువంటి ఇంటీరియర్ యాంగిల్స్. దీనికి చూసినట్లయితే 3 and 6, 4, 5 ఈ రెండు కలిపితే 1, 8 అవుతుంది. అందుకే వీటిని ఏమంటారంటే సప్లిమెంటరీ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో సప్లిమెంటరీ. కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇవి కూడా ట్రాన్స్వర్సల్కి వన్ సైడ్ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనమాట. వన్ సైడ్ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూడండి. ఇప్పుడు 1, 8, 2, 7, 1, 8, 2, 7 ఇవి కూడా సప్లిమెంటరీ అవుతాయి. ఓకే, ఇవి మనకి సంబంధించి లైన్స్ అండ్ యాంగిల్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా 9th క్లాస్కి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.